ఏదైనా సాధించాలంటే ఆ సాధన అయిపోయేదాకా కాదు, అది నీ వశం అయ్యేదాకా కష్టపడమని కథ మనకు సారాంశం చెప్తుంది. ఒక ఊర్లో ఒక సన్యాసి ఉన్నాడు. సన్యాసి చాలా మంచోడు, గుణవంతుడు, బుద్ధివంతుడు. ఆ ఊర్లో ఆయనకు ఒక మంచి పేరుంది. అయితే ఆ ఊర్లో ఎప్పుడు వర్షం రావాలన్నా అతను డ్యాన్స్ చేస్తే కంపల్సరీ వర్షం పడుతుందని ఒక నమ్మకం ఏర్పడి చేసుకున్నాడు. అయితే ఎప్పుడు వర్షం తక్కువైనా ఈయనను పిలిపించి డ్యాన్స్ చేపిస్తే వర్షం పడుతుంది. అయితే కొన్నిసార్లు డ్యాన్స్ చేసినా వర్షం పడలేదు. పడకుంటే సన్యాసిని పిలిపించి, నువ్వు కొంచెం మా గురించి డ్యాన్స్ చేయు, వర్షం పొలాలు నిండిపోతున్నాయంటే డ్యాన్స్ చేస్తే వర్షం పడుతుంది. ఇంత లోపల ఆ ఒక ఊర్లో ఉండే యువకులు చూసి, ఇదంతా కరెక్ట్ కాదు, వర్షంకు ఒక పరిజ్ఞానము అనుకుంటూ ఒక సమయం ఉంటుంది, ఈ సన్యాసి ఎత్తేనే వర్షం పడడం అనేది తప్పు, మేము దీన్ని ఖండిస్తున్నామని ఆయన సన్యాసికి వాదన దిగుతుంది. సన్యాసి ఏమన్నాడు, చప్పుడు తగ్గుకుంటాడు. కానీ ఒక సమయం వస్తుంది, ఊర్లో పొలాలన్నీ ఎండిపోతాయి. అసలు ఏం చేయని పరిస్థితి అయితే ఊరు పెద్దలంతా కలిసి సన్యాసిని డ్యాన్స్ చేపిద్దామని సన్యాసిని పిలిపించి డ్యాన్స్ చేయాలని అనుకుంటారు. కానీ ఇంతలోనే ఊర్లకు మళ్ళా యువకులు వచ్చి డిస్టర్బ్ చేస్తారని ఈసారి ఆ యువకులను కూడా రమ్మందామని యువకులను తోలుకొని వస్తారు. యువకులు ఇటు సన్యాసి ఇద్దరు ఆడ ఉంటారు. అయితే ఆ సన్యాసి ఏమంటాడు, యువకులు మీరు వేయండి ముందు డ్యాన్సు, తర్వాత నేను చేస్తా అంటే అప్పుడు యువకులు సరే అని చెప్పి యువకులు డ్యాన్స్ చేస్తారు. కొన్ని గంటలు అవుతుంది, వర్షం రాదు. చేసి అలసిపోతారు. అలసిపోయి ఇంకా మాతోని కాదు అని చెప్పి సన్యాసి వంతు వస్తుంది డ్యాన్స్ చేసేందుకు. వాళ్ళు కూర్చుంటారు, సన్యాసి చేస్తాడు. సన్యాసి కూడా చేయంగా గంటలు అయిపోతుంది, రోజులు అవుతుంది, అస్సలే వర్షం రాదు. కానీ ఒకానొక సమయం వస్తుంది, వర్షం పడుతుంది. కొన్ని రోజుల తర్వాత పడుతుంది వర్షం. అప్పుడు అందరూ ఆనందంగా ఉంటే యువకులు సన్యాసి దగ్గరికి వచ్చి, ఏం చమత్కారం చేసినావు, వర్షం పడ్డది నువ్వు డ్యాన్స్ చేస్తే, మేము చేస్తేనేమో వర్షం లేదు, ఏం లేదు, ఏం చమత్కారం అని సన్యాసి దగ్గరికి పోయి అడిగితే సన్యాసి అంటాడు, చమత్కారం ఏం లేదు. సన్యాసి చెప్పే మాట ఏంటంటే, మీరు వర్షం గురించి డ్యాన్స్ చేసిర్రు, నేనేమో వర్షం వచ్చేదాకా డ్యాన్స్ చేసిన. ఈ కథ సారాంశం ఏంటంటే, ఏదైనా సాధించాలంటే ఆ సాధన అయిపోయేదాకా కాదు, అది నీ వశం అయ్యేదాకా కష్టపడమని ఈ కథ మనకు సారాంశం చెప్తుంది. హర హర మహాదేవ్.